ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన మీకందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాము. ఈ దినము వాక్య పరిచర్య నిమిత్తము ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 30వ వచనం. నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటి వాడాయనని నేనెవరిని గూర్చి చెప్పుచున్నానో ఆయనే ఈయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలపు మీ వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయ ధ్యానాలు ముగించుకొని శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమానికి ఆ కార్యక్రమం వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీ సమయాన్ని కేటాయించి ఒక అరగంట సమయాన్ని మీరు కేటాయించి వచ్చి కూర్చున్నందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ దినము డిసెంబర్ 17వ తేదీ నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అనుకుంటాను, చౌకిచెర్ల అనేటువంటి ప్రదేశంలో సువార్త సభలో నేను వాక్య పరిచర్య చేయాలి కనుక నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. ఆయా ప్రాంతాల్లో వెళ్ళి పరిచర్య చేయడానికి, దేవుని వాక్యం బోధించడానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు. సువార్తను ఉచితంగా పొందాం కనుక ఉచితంగా ప్రకటించాలనేది నా యొక్క ఉద్దేశం. సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నాకు జీతం అని పౌలు చెప్పిన మాటతో నేను ఏకీభవిస్తున్నాను. ఆ మాట కూడా నా మాటగా భావించి నేను ఈ సమయంలో తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ కార్యక్రమాలని కాదు, వేరు కార్యక్రమాల్లో దేవుని వాక్యం బోధించడానికి, సమయమందును అసమయమందును దేవుని వాక్యం బోధించడానికి, స్థలమందును అననుకూలమైన స్థలమందు కూడా దేవుని వాక్యం బోధించడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. ఈ దినాల్లో ప్రపంచమంతా పరిశుద్ధులు లేకపోతే దేవుని సేవకులు వేరు కూడికల్లో వాక్య పరిచర్యలు చేస్తున్నారు. చక్కటి సందేశాలు మన పుల్పిట్స్లోంచి మన వేదికల్లోంచి రావాలి. ఈ క్రిస్మస్ను ఆధారంగా చేసుకొని లేకపోతే సెమీ క్రిస్మస్ల పేరుతో అశ్లీలమైన నృత్యాలు, డ్యాన్సులు, స్కిట్లు ఇవన్నీ చేసి దేవుని నామానికి అవమానం తేవద్దని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. లోకస్తుల్లాగా సంతోషించేటువంటి సమయం కాదు. లోకపు సంతోషం లాంటిది కాదు మన సంతోషం. మన సంతోషం వేరు. అబ్బో సంవత్సరానికి మనకేం పండుగలు ఉన్నది ఒక పండుగ, ఆ పండుగ కూడా గ్రాండ్గా చేయకపోతే ఎలాగా అని మాత్రం మాట్లాడద్దు. అది సమర్థింపే కానీ ఆ సమర్థింపు సరైంది కాదు, సమంజసమైంది కాదు అని మీకు గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో ఒకనివాడు యోహాను ఒకనివాడని, యోహానే కాదు మనందరం కూడా ఒకని వాళ్ళం, ఒకనికి చెందిన వాళ్ళమని, దేవునికి చెందిన వాళ్ళమని, ప్రభువుకి చెందిన వాళ్ళమని, యోహాను జీవితంలోని 3 అనుభవాలు. ఒకటి అతని యొక్క పురోగతి గురించి, అనగా అతడు ఒక్క మనుష్యుడు. ఆ ఒక్క మనుష్యుడు 35వ వచనానికి వచ్చేసరికి కనీసం 2 శిష్యులను తయారు చేయగలిగాడు. ఎంతమంది శిష్యుల్ని మనం తయారు చేసుకుంటున్నాం? దైవజనులు అనబడిన వాళ్ళు ఎంతమంది శిష్యులను తయారు చేస్తున్నారు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను క్రైస్తవులుగా చేయండి అని కాదు, సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఈ రోజుల్లో క్రైస్తవులుగా చేసుకుంటున్నారు, ఈ రోజుల్లో సంఘ సభ్యులుగా చేసుకుంటున్నారు. మన వెనకాల తోకలాగా తిరిగే వాళ్ళని మనం తయారు చేసుకుంటున్నామే కానీ శిష్యులను తయారు చేయకపోవడం విచారకరమైన విషయం. శిష్యులను తయారు చేస్తే సంఘం అభివృద్ధి చెందుతుంది. శిష్యులను తయారు చేస్తే సంఘ కాపరి మరణంతో సంఘం ఆగిపోదు, పరిచర్య ఆగిపోదు, సేవ ఆగిపోదు, అది కొనసాగుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినాల్లో మనం ఏం చేసినా దేవుని నామ మహిమార్థం చేయాలి. మనం తినడం, తాగడం, ఎంజాయ్ చేయడం వీటి కోసం కాదు. ఈ పండగలు, ఈ కార్యక్రమాలు మన ప్రభువును మహిమపరచడానికి వేదికలుగా వీటిని మనం వాడుకుందాం. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి దినము పురోగతి గురించి మనం మాట్లాడుకున్నాం. అంతేకాకుండా అతని యొక్క పరిమితి, యోహాను యొక్క పరిమితి, అతని యొక్క పరిణతి, ఎంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేశాడు. తన శిష్యులతో ఆవేశంతో రెచ్చిపోయి రేగిపోయి మాట్లాడలేదు. కొంతమంది వయసు పెరిగే కొద్దీ రెచ్చిపోయి రేగిపోయి చేదస్తం మాట్లాడుతుంటారు. వయసు పెరిగే కొద్దీ కూల్గా ప్రశాంతంగా ఉండడానికి అలవాటు చేసుకోండి. చేదస్తం అనేటువంటి ముద్ర మీ మీద పడింది అనుకోండి, మిమ్మల్ని ఎవరు అంగీకరించరు. కాబట్టి జాగ్రత్త. కోపాన్ని తగ్గించుకుందాం. కోపించుటకు నిదానించువాడుగా ఉందాం. మాట్లాడుటకు నిదానించువాడుగా ఉందాం. వినుటకు వేగిరపడేవాళ్ళుగా ఉందాం.
ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 30వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 1st chapter verse 30. నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు. ఎస్, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే మొదటివాడు ఆయనని నేను ఎవరిని గురించి చెప్పుతున్నో ఆయనే ఈయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను. హీ ఈస్ ద వన్ ఐ హావ్ బీన్ సేయింగ్ విల్ కమ్ ఆఫ్టర్ మీ, who existed long before me and is much greater than I am. నాకన్నా శ్రేష్టమైన, గొప్పవాడైన, ప్రాముఖ్యమైన, ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక వ్యక్తి యేసు. నేను యేసు సమానమని కాదు, ఆయన మేమంతా బంధువులం కాబట్టి మేమిద్దరం సమానమైనది. వీఆర్ నాట్ ఈక్వల్. ఆయనకి నాకు సంబంధం లేదు. సంబంధం ఉంది. ఆయన యొక్క స్థాయి, ఆయన యొక్క హోదా, ఆయన యొక్క స్థితి వేరు, నా స్థితి వేరు, నా హోదా, నా స్థాయిలు వేరు అన్నట్టుగా యోహాను గారు చెప్తున్నారు. మన టైటిల్ యేసు యొక్క ప్రాధాన్యతలు. ఆయన ప్రముఖుడు అనగా ప్రాముఖ్యతనిచ్చేవాడు. దేనికి ప్రాముఖ్యతనిచ్చేవాడు? ప్రముఖుడు అంటే ప్రాముఖ్యత పొందేవాడు అని అర్థం, ప్రాముఖ్యతనిచ్చేవాడు అని కూడా అర్థం. ప్రజల్లో ప్రాముఖ్యతను పొందాడు, దేవుని ఎదుట, దేవదూతల ఎదుట ప్రాముఖ్యత పొందాడు. అదే సమయంలో ఆయన జీవితంలో ఆయన కొన్ని ప్రాముఖ్యతలు, కొన్ని ప్రియారిటీస్, కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి. జాక్ పోనన్ గారు కొన్ని సంవత్సరాల క్రితం సర్వోన్నతమైన ప్రాధాన్యతలు అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశారు. అది ఎవరికైనా మీకు ఎవరికైనా అందుబాటులో ఉంటే వాటిని, ఆ ప్రియారిటీస్ గురించి మీరు చదువుకోవచ్చు. ద ప్రియారిటీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, because he is a peculiar one or a popular one. ఆయన ప్రముఖుడు గనుక, ఈజ్ మోర్ ఆనరబుల్ దాన్ మీ, నాకన్నా ఎక్కువ ఘనతకు యోగ్యుడు కనుక, నేను పెళ్లి కుమారుని స్నేహితుడిని మాత్రమే, ఆయన పెళ్లి కుమారుడు కాబట్టి ఆయనకే ఘనత రావాలి. ఆయన యజమానుడు, నేను దాసుణ్ణి. లేదంటే ఆయన యజమానుడు, నేను బానిసని. ఇంకా చెప్పాలంటే ఆయన యజమానుడు, నేను బానిసగా కూడా ఉండడానికి పనికిరాని వాడిని అనేది యోహాను యొక్క భావన. మన ఇక్కడ ఆలోచిస్తున్న యేసు యొక్క ప్రాధాన్యతలు ఏంటి? చాలాసార్లు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి ప్రాధాన్యత ఇవ్వం. మనకు తోచిన వాటికి, మన మనసుకు నచ్చిన వాటికి, మన శరీరము కోరుకుంటున్న వాటికే మనం ప్రాధాన్యత ఇస్తాం. అంతేగా? శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికల చొప్పున నడిచిన గతకాలము చాలు. ఇప్పుడు ఆత్మ యొక్క ఆశల చొప్పున, ఆశయాల చొప్పున నడవడానికి ప్రయత్నం చేద్దాం. గతంలో 2 విధాలుగా మనం ఆపరేట్ అయ్యాం, ఇప్పుడు ఒక విధంగా ఆత్మలో ఆపరేట్ అవుతున్నాం. మనసు యొక్కయు శరీరం యొక్కయు కోరికలు ఉంటాయి. మనసుకి కోరికలు, శరీరానికి కోరికలు, ఆత్మకి కోరికలు ఉంటాయి. ఏ కోరిక, ఈ 3 విధాలైన వీటన్నిటిలోంచి తలా ఒక కోరిక వచ్చినా కానీ కనీసం 3 కోరికలను నెరవేర్చాల్సిన పరిస్థితి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనసు యొక్క, శరీరం యొక్క కోరికలు అన్నాడు కానీ ఆత్మ యొక్క కోరికలు అనలేదు. ఆత్మ కూడా కొన్ని కోరికలు ఉన్నాయి. ఆత్మ కోరిక ఒకటే, ఆయనలాగా మారాలని, ఆయన చూడాలని, ఆయనతో ఉండాలని. ఇంతమించి కోరికలే ఉంటాయి. దేవునికి స్తోత్రం. శరీరానికైతే మంచి వస్త్రం వేసుకోవాలని, తినాలని, తాగాలని, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని. మనసుకైతే మంచి సంగీతం వినాలని, ఉల్లాసపరుచుకోవాలని, ఇలా రకరకాలు ఉంటాయి. జ్ఞానాన్ని సంపాదించుకోవాలని. కానీ ఇప్పుడు మాత్రం ఆత్మ యొక్క కోరిక, లేదా వాంఛ, లేదా ఆశ, ఆశయాలు ఏంటి అంటే అది దేవుని గురించినటువంటి, పరమాత్మలో లీనమైపోయి, లయమైపోయి, పరమాత్మ అనేటువంటి మహాసముద్రములో సంగమించేటువంటి అనుభవం అది. సరే, దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాటన్నిటిలోకి వెళ్ళలేదు. యేసు యొక్క ప్రాధాన్యతలు ఏంటి? ఈ రోజుల్లో టైం చాలకబ్బా, టైం చాలలేదని ఫుల్ బిజీ అని అంటున్నాం. వ్యక్తిగతమైన విషయాలకు మాత్రమే, భౌతికమైన విషయాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చామనుకోండి, ఆత్మీయంగా ఎదగలేము. అపోస్తలుడైన పౌలు అందుకని అంటాడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి రమ్యములో, ఏవి మాన్యములో, ఏవి పవిత్రములోనో,
ఏవి పవిత్రములో వాటి మీదే మనసు పెట్టుకోండి, వాటి మీద ధ్యానం పెట్టుకోండి. అన్నిటి మీద మనసు పెట్టుకోవద్దు. అన్నిటిని ఆలోచించి ఈ మైండ్ అనేదాన్ని ఒక చెత్త కుండీలాగా మార్చుకోవద్దు. ప్రతి ఆలోచనను పొదిగి ప్రతి ఆలోచన ఇక్కడ వేసుకుని ఒక డస్ట్బిన్ లాగా మార్చుకోవద్దు. యువర్ మైండ్ ఈజ్ నాట్ ఏ డస్ట్బిన్. 100 విషయాలు ఆలోచించవద్దు, అసలు ఆలోచించవద్దు. యు ఆర్ నాట్ ఏ ఫిలాసఫర్, యు ఆర్ నాట్ ఏ థింకర్, యు ఆర్ ఏ బిలీవర్. కాబట్టి అప్పగించు. ఎందుకు ఆలోచనలు? ఎంత ఆలోచించి బుర్ర బద్దలు చేసుకొని జుట్టు బీక్కొని అది వల్ల ప్రయోజనం లేదు. అప్పగించుకో. యు కమిట్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. దట్ ఈస్ ద రెమెడీ ఫర్ యువర్ యాంగ్జైటీస్ అండ్ వరీస్. నీ యొక్క ఆందోళనకి రకరకాల ఆలోచనలు వస్తాయి. ఏం చేయాలబ్బా? డబ్బుకి ఎలా చేయాలి, పెళ్ళి ఎలా చేయాలి, ఉద్యోగం ఎలా సంపాదించుకోవాలి, ఇంకా రకరకాల ఆలోచనలతో మనం ఉన్నాం, సతమతం అయిపోతున్నాం. బిడ్డల భవిష్యత్తు ఏంటి? ఎంతసేపటికి ఇవే ఆలోచనలు మీకు ఆందోళన కలిగిస్తాయి. కానీ అప్పగించడం మీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ప్రభు చేతికి అప్పగించుకుంటే మీరు ఆశీర్వదించబడతారు. నీ అంతటా నువ్వు కూర్చొని ఆలోచించావు, నీ పరిమిత జ్ఞానంతో ఆలోచించి ఏం పరిష్కారాన్ని కనుగొనగలవు? మీరు చింతించటం వలన మీ ఎత్తు మూరడెక్కువ చేసుకోగలరా? ప్రశ్న. యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో అడిగిన ప్రశ్న. లేదు, మీరు చేసుకోలేరు. మీరు మరుగుజ్జు వాళ్ళు, పొట్టివాళ్ళు అనుకోండి, జకాయ లాంటి వాళ్ళు అనుకోండి. మీరు చింతించడం వల్ల మీ ఫిజికల్ బాడీలో, భౌతికమైన దేహంలో ఏదైనా మార్పు జరుగుతుందా? లేదు. మీ ఆలోచన దేన్ని మార్చలేదు. మీ ఆలోచన చెడు ఆలోచన అయినా మంచి ఆలోచన అయినా దేన్ని మార్చలేదు. కానీ నువ్వు ఆత్మ సంబంధంగా నిన్ను నువ్వు ప్రభు చేతికి అప్పగించుకుంటావు చూసారా? పూర్తిగా అంగీకరింప చేయాలని ప్రయత్నం చేస్తారు చూసారా? అనగా నా ఆపాద మస్తకము నీకు అంకితం అని చెప్తారు చూసారా? ఆ డెడికేషన్, ఆ సబ్మిషన్లో దేవుడు కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు. హల్లెలూయా. యోహాను సువార్త 1:30 ఆధారంగా చేసుకొని యేసు యొక్క 4 ప్రాధాన్యతలు మీకు జ్ఞాపకం చేస్తాను. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ప్రియారిటైజ్ చేయాలి. లేదా మనకున్నటువంటి చాలా పనుల్లో 3గా డివైడ్ చేసుకోవాలంట. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, లేకపోతే మోస్ట్ ఇంపార్టెంట్, లేదంటే కామన్ లేదా జనరల్. ఈ పని, ఈ మీటింగ్ లేదా పలాని కార్యక్రమం అది ఇంపార్టెంటా, మోస్ట్ ఇంపార్టెంటా, లేదా జనరల్ క్యాజువలా? కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్కే మొగ్గు చూపిద్దాం. ఓకే, నేను అలా వస్తాను, ఇలా వస్తాను, అక్కడికి వస్తాను, ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంపార్టెంట్ థింగ్స్. ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా మనకు సమయం కానుంటే ఇంకా మిగిలిన విషయాలు చేసుకోవాలి. ముందు దేవుని పని, తర్వాత ఇతరుల పని, తర్వాత మన పని. ఇప్పుడు రివర్స్ అయిపోయి ముందంతా మన పని, తర్వాత కూడా మన పని. మార్తమ్మల్లాగా మన విస్తారమైన మన పనుల్లో నిమగ్నమైపోయి ఉంటాం. మన ప్రాధాన్యతలు ఏంటి? నేను ఒకటి చేయుచున్నాను, ప్రాధాన్యత. అవసరమైంది ఒకటే, ప్రాధాన్యత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటే, మొట్టమొదటి విషయం. జాన్ 1:33, యోహాను సువార్త 1:33. నేను ఆయనను ఎరగనైతిని గాని నీళ్ళలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చువాడని నాతో చెప్పాను. యేసు ప్రభు బాప్తిసం పొందాడు, యోహాను చేత బాప్తిసం పొందాడు. యోహాను నివారించాలని ప్రయత్నం చేశాడు. అలా కాదండి, ఇలా కాదండి. ఓకే, బాప్తిసం తీసుకున్నాడు. నీతి యావత్తు ఇలా జరగవలసి ఉందని చెప్పాడు. బాగానే ఉంది. దాంతో సరిపెట్టుకోలేదు. మన ప్రాధాన్యత పొంది ఉన్నది కాదు, పొందుకోవాల్సిందే మన ప్రాధాన్యత. పోనండి, దేవుడు నాకు అన్ని ఇచ్చండి, నా మ్యారేజ్ అయిపోయింది, నాకు ఉద్యోగం వచ్చేసింది, నాకు వచ్చిన పరిచయం ఉంది, నాకు ఒక కారు వచ్చింది, బైక్ వచ్చింది. పొంది ఉన్న వాటితో తృప్తి చెందడం, పొంది ఉన్న వాటితో తృప్తి చెందాలి. కానీ పొందాలి అని ప్రభువు నిర్ణయించిన వాటి పరిస్థితి ఏంటి? పొందావు, దేవునికి స్తోత్రం. పొందవలసిన వాటి పరిస్థితి ఏంటి? పొందవలసినవి లేవా? అన్నీ పొందేసామా మనం? అన్నీ పొందలేదు మనం, కొన్నే పొందాం. క్రమంగా కొద్దిగా పొందుకుంటున్నాం అంతవరకు. అన్నీ ఎవడూ పొందుకోలేదు.
అన్నీ అందరికీ అన్నీ ఒకేసారి దేవుడు ఇవ్వలేడు, ఇవ్వడు. క్రమంగా అప్పుడు కొద్దిగా, ఇప్పుడు కొద్దిగా, అప్పుడు కొద్దిగా. ఏదైనా అప్పు తీసుకుంటాం, దాన్ని ఇన్స్టాల్మెంట్ బేస్లో తీర్చుకుంటాం. ఏదైనా వాహనాలు ఏదైనా తీసుకుంటాం, ఈఎంఐ ఎవ్రీ మంత్ ఏదో సమ్ అమౌంట్తో మనం పే చేసుకుంటూ ఉంటాం. ఒక్కసారిగా మనం చేయాలంటే అన్నీ చేయలేం. ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయాలు, మనం పొందవలసినవి కొన్ని ఉన్నాయి. నీటి బాప్తిజం పొందారు, ఆత్మ బాప్తిజం పొందాల్సి ఉందిగా. చదవండి ఒక మాట, లూకా సువార్త 12వ అధ్యాయము 50వ వచనం. అయితే నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది. అయితే నేను పొందవలసిన బాప్తిజం. మనమైతే అనుకుంటాం, నేను అప్పుడు బాప్తిజం పొందిన పలాని పాస్టర్ గారు నాకు ఇచ్చారు, పలాని చోట బాప్తిజం ఇచ్చారు, బాప్తిజం సర్టిఫికేట్, బాప్తిజం ఫోటో అని మనం చెప్పుకుంటాం. పొందిన దాని గురించి కాదు కానీ పొందవలసిన దాని గురించి ఆలోచించాడు. అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానము కలుగజేయవచ్చునని మీరు తలంచుచున్నారా? చాలండి సార్. ఐ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ బ్యాప్టిజం టు గో త్రూ అండ్ ఐ కాంట్ రిలాక్స్ until my mission is accomplished. I can't relax. I can't take rest until this task, this mission is fulfilled. నేను పొందవలసిన బాప్తిజం ఒకటి ఉంది. అదేంటది? పరిశుద్ధాత్మ బాప్తిజమా? ఏంటి ఆయన పొందవలసిన బాప్తిజం? తాను అనుభవించాల్సినటువంటి శ్రమలు, కష్టాలు, నష్టాలను ఉద్దేశించి ప్రభు అలా చెప్పాడు. నీటి బాప్తిజం ఓకే, నీటి బాప్తిజం తర్వాత పరిశుద్ధాత్మ అనుభవం, పరిశుద్ధాత్మ బాప్తిజం, దట్స్ ఓకే. అంతేనా? అక్కడితో ఆగడానికి లేదు. మనము పొందాల్సింది ఉంది. అదేంటంటే మరో బాప్తిజము. నేను పొందవలసిన బాప్తిజం, అది బాప్తిజం లాంటిది అని కాదు, నేను పొందవలసిన బాప్తిజం అన్నాడు ప్రభు. నువ్వు పొందాల్సిన బాప్తిజం ఉంది. నీటి బాప్తిజం పొంది రక్షణ పొందాము, పరలోకానికి టికెట్ పొందాము అని అనుకుంటున్నట్లయితే నువ్వు మోసపోయినట్లే. పరలోకానికి టికెట్ కాదు అది. నీ టికెట్ నువ్వు పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. ముందే టికెట్ డబ్బులు పెట్టి కొనుక్కున్నావు, 2 రోజులు 3 రోజుల గడువు ఉంది. ఆ గడువు అయిపోయిన తర్వాత టికెట్ చెల్లదు. దాని వేరే టికెట్, కొత్త టికెట్ తీసుకోవాలి. సరే, టికెట్ల గురించి కూడా కాదు. మొట్టమొదటి విషయం, యేసు యొక్క ప్రాధాన్యత పొందినది కాదు, పొందవలసింది. ఆత్మ సంబంధంగా పొంది, భౌతికంగా పొంది ఉన్న వాటిని బట్టి సంతృప్తులై ఉండండి. పొందవలసిన వాటి గురించి ఆలోచించొద్దు. ఆత్మీయంగా పొంది ఉన్నటువంటి వాటిని బట్టి దేవుని స్తుతిస్తూ, పొందవలసిన వాటి కొరకు ప్రార్థిస్తూ ముందుకు సాగాలి. రెండవ ప్రియారిటీ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 43వ వచనం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ద నెక్స్ట్ డే జీసస్ సెట్ అవుట్. ఆయన గలిలయకు వెళ్ళగోరి, మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ రాయబడింది, the next day Jesus set out to go into Galilee, and when he came upon Philip, he invited him to join them. వీళ్ళతో కలుసుకో, ఉన్న ముగ్గురితో కలుసుకో, ఉన్న ఏర్పాటు చేసుకున్న శిష్యులతో కలుసుకో అని చెప్తున్నాడు. అంటే ఏంటి, ఏం చెప్తున్నాడు ఇక్కడ? నువ్వు నాతో పాటు రమ్మని పిలిచాడు, శిష్యుడిగా మారమని చెప్పాడు. బాగానే ఉంది. దానికి ముందేం జరిగింది? అసలు ఏం చేయాలనుకుంటున్నాడు? నేను గలిలయకి వెళ్ళాలి, మినిస్ట్రీ చేయాలి. తండ్రి ఇచ్చిన, గత రాత్రి తండ్రి ఇచ్చిన ప్రేరేపణను బట్టి గలిలయకి వెళ్ళి పరిచర్య చేయాలి. కానీ ఆ పరిచర్య కన్నా ప్రాముఖ్యమైన ఒక విషయం ఉంది. ఇప్పుడు ఈ టైంలో నేను ఎవరితో మాట్లాడను, శిష్యుల సెలక్షన్ అనేది ఇప్పుడు కాదు, మళ్ళీ వాయిదా వేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ 3 ఉన్నారు, చూద్దాం, నిదానంగా 9 మెంబర్స్ని తీసుకుందాం, మిగతా 9 మందిని తీసుకుందాం అని ప్రభు ఆలోచించలేదు. పిలుపు కనిపించేసరికి అతనికి ఆహ్వానాన్ని పలికాడు. దేవుని స్తోత్రం. పిలుపుని ఎప్పుడు చూశాడో, పిలుపు ఎలా తెలుసో మరి మనకు తెలీదు. నతనీయేలుని అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు చూసినట్టు చూసిండకపోవచ్చు. ఆయన చెట్టు కింద ఉన్నప్పుడు చూడాల్సిన అవసరం లేదు. నువ్వు పుట్టడానికి ముందుగానే, చంటి బిడ్డగా ఉండడానికి ముందుగానే నిన్ను ఎరిగినవాడు, నీ జాతకం ఎరిగినవాడు, నీ భవిష్యత్తును ఎరిగినవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయము పొందినది కాదు, పొందాల్సింది ప్రాముఖ్యం. యేసు ద్వారా మనం అది తెలుసుకున్నాం. రెండవది పరిచర్య కాదు, పరిచారకులు ముఖ్యం. చాలామందికి మినిస్ట్రీ ముఖ్యం, కానీ మినిస్ట్రీలో నమ్మకస్తులైనటువంటి పరిచారకులు లేకపోతే,
సేవలో నమ్మకస్తులైన పరిచారకులు లేకపోతే, యేసు ప్రభు గలిలయకు వెళ్ళగోరాడు, కానీ పిలుపును కనుగొన్నప్పుడు ఇప్పుడు కాదు వీటి సంగతి మళ్ళీ చూద్దాం, లేకపోతే పేతురుతోనూ యోహాన్తో చెప్పి బాబు అతని మనసులో పెట్టుకొని నెక్స్ట్ టైం మనం యూదయకు మరలా వచ్చినప్పుడు అతన్ని సెలెక్ట్ చేసుకుందాం, ఇప్పుడు అయిపోయినాయి, హౌస్ఫుల్ అయిపోయింది, పోస్టులని ఫుల్ అయిపోయినాయిలే, ఒక్కో ట్రిప్లో 4 దఫాలుగా ఇప్పుడు ఒక ముగ్గురిని తీసుకున్నాం, నెక్స్ట్ రౌండ్లో ఒక ముగ్గురిని, నెక్స్ట్ రౌండ్లో ముగ్గురిని, తర్వాత ఇలాగా అలా తీసుకుందాం అనే ప్లాన్లు ఏం ప్రభువు చెప్పలేదు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే పరిచర్య ముఖ్యం కాదు, అంటే పరిచర్య ముఖ్యం కాదని కాదని అర్థం, పరిచర్య చేసేటువంటి పరిచారకులు ముఖ్యం. వ్యక్తులు ముఖ్యమే కానీ వ్యక్తులందరూ కలిస్తే వ్యవస్థ తయారవుతుంది, పరిచారకులు కలిస్తేనే పరిచర్య అవుతుంది. కానీ ఈ రోజులో దృష్టి అంతా పరిచర్య మీద దృష్టి పెడతారు, పరిచారకుల మీద ఎవరు దృష్టి పెట్టలేదు. ఆత్మీయ నాయకులైనా కానీ, ఆత్మీయ తండ్రులు అనబడిన వాళ్ళైనా కానీ, పెద్దవాళ్ళైన వాళ్ళు, సంస్థ యొక్క నాయకులైన వాళ్ళు, మీరు ఎలాగైనా పోండి, మాకెందుకండి, మాకు కావాల్సింది ఒకటే, ఏంటి అంటే మా పరిచర్య బాగా కనిపించాలి, తగ్గకూడదు అనే విధంగా ఉన్నారు. కాబట్టి రెండో విషయము, పరిచర్య కాదు పరిచారకులు ముఖ్యం. గలిలయలోని పరిచర్య కాదు, గలిలయకు రావలసినటువంటి పిలుపే ముఖ్యం. మనిషి ముఖ్యమే కానీ మతపరమైన సంస్థ ముఖ్యం కాదు. యు నీడ్ మ్యాన్, వీ డోంట్ వాంట్ డినామినేషన్. మనకు మనిషి కావాలి కానీ మత శాఖ అవసరం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1:47. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చి చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. As Philip and Nathanael approached, Jesus saw Nathanael and spoke to those standing around him. అక్కడున్న వారితో అనగా పిలుపుతోనూ నతానియేలుతోనూ అక్కడ ఉన్నారు. ఎంతమంది ఉన్నారో మరి మనకు తెలియదు. లేదు అంటే ఇంకా ఉన్నారుగా 3 శిష్యులు, 5 మందితోనో లేకపోతే ఇంకెక్కువ మందితోనో మనకు తెలియదు. ఆయన చెప్పినటువంటి మాట, ఆ మాట అక్కడ రాయబడింది. వాస్తవంగా 46వ వచనంలో మనం గమనిస్తే, హౌ కెన్ ఎనీథింగ్ గుడ్ కమ్ ఫ్రమ్ ఏ ప్లేస్ లైక్ నజరేత్, నజరేతులో నుంచి మంచిదేదైనా రాగలదా అని నజరేతు విషయంలో, నజరేతు నుంచి రాబడిన వాడు అని చెప్పబడిన వ్యక్తి విషయంలో కాస్త అభ్యంతరపడ్డాడు. అభ్యంతరపడిన వ్యక్తిని ఆమెను దూరం పెట్టలేదు, అభ్యంతరపడిన వ్యక్తిని కూడా ఒక అభ్యర్థన ఇచ్చాడు. బాబు రా, వై డోంట్ యు జాయిన్ విత్ us, మా టీంలో కలుసుకోకూడదు అని పిలుపునిచ్చాడు. అనగా అతడు ప్రశ్నించవచ్చు, మన ప్రాంతాన్ని గురించి విమర్శిస్తే, నెల్లూరు ప్రాంతాన్ని గురించి విమర్శిస్తే నెల్లూరు వాళ్ళకి బాధేస్తుంది, ఆంధ్రప్రదేశ్ గురించి విమర్శిస్తే ఆంధ్రప్రదేశ్ వాసులకు బాధేస్తుంది, ఇండియా వాసుల గురించి లేకపోతే విమర్శిస్తే, ఇండియాను గురించి భారతదేశాన్ని గురించి విమర్శిస్తే భారతీయులమైన మనందరికీ కొద్ది ఫీలింగ్ కలుగుతుంది, బాధ కలుగుతుంది. తన ప్రాంతం గురించి తక్కువగా మాట్లాడి, తక్కువ అంచనా వేసి మాట్లాడినటువంటి పిలుపుని అది కూడా ప్రభు ఎరిగాడు. చెట్టు కింద ఉన్నవాడిని చూడగలిగిన వాడు, వాడి నోట్లోంచి ఏమొస్తున్నట్టు పదాలు అనేటివి కూడా తెలుసుకోగలిగిన వాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు గమనించాల్సిన విషయం, అతని మాట ముఖ్యం కాదు, అతని మనస్సు ముఖ్యం. గుర్తుపెట్టుకోండి, మాట కఠినంగా ఉండొచ్చు కానీ మనస్సు కొంతమంది సున్నితంగా ఉంటుంది, సున్నితమైన మనస్సు. అరే అతను అలా మాట్లాడతాడండి కానీ ప్రేమిస్తాడండి బాగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి మనం ఆలోచించిన విషయం, పొందినది కాదు పొందాల్సింది ప్రాముఖ్యం. యేసు దానికి ప్రాధాన్యత ఇచ్చాడు. రెండోది, యేసు ప్రభు పరిచర్య కాదు పరిచారకునికి ప్రాముఖ్యతనిచ్చాడు. మూడోది, మాటకు ప్రాముఖ్యతనివ్వలేదు కానీ మనస్సుకు. అతను ఎందుకు అన్నాడు, ఇలా అనడానికి కారణం ఏది, వాట్ ఈస్ హిస్ ఇంటెన్షన్ బిహైండ్ ది స్టేట్మెంట్? ఈ స్టేట్మెంట్ వెనుక ఉందేంటి, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు? హలో, నిన్ను నేను శిష్యుడిగా చేసుకోవాలంటే ఓ పని చేయి, నీ వ్యాఖ్యను వెనకంజ వేసుకో, లేకపోతే వెనక్కి తీసుకో, యూ విత్డ్రా యువర్ స్టేట్మెంట్, దెన్ ఐ విల్ యాక్సెప్ట్ యూ యాజ్ మై డిసైపుల్ అనలేదు. దేవుని స్తోత్రం. మనమైతే అలాగంటాం, ముందు ఆ మాట వెనక్కి తీసుకో, పలాని మాట అనరాని మాట అన్నారే, కాని మాట పలికారే, దాన్ని వెనక్కి తీసుకో అని అంటాం. కానీ యేసు ప్రభు
నతనయేలు యొక్క ప్రశ్నను గురించి తెలుసుకున్నప్పటికీ ఆయన డిసప్పాయింట్ కాలేదు. ప్రాంతపు ప్రేమికులుగా మనం మారకూడదు కానీ, ప్రజల ప్రేమికుడిగా మనం మారకూడదు కానీ, ప్రభు ప్రేమికుడిగా మనం మారాలి. ప్రభువును ప్రేమించే వాళ్ళుగా మారాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, ప్రాధాన్యతలు పొందినది కాదు పొందాల్సింది. రెండోది పరిచర్య కాదు పరిచారకులు. మూడోది మాట కాదు మనసు ప్రాముఖ్యం. నాలుగో విషయం చెప్పి ముగిస్తాను. 1వ అధ్యాయము 50వ వచనం. స్తోత్రం. అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచినని నేను చెప్పినందువలన నువ్వు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యము చూచువని అతనితో చెప్పాను. I have been watching you before Philip invited you here. Earlier in the day you were enjoying the shade and fruit of the fig tree. I saw you then. నాలుగో విషయం, నాలుగో ప్రార్థన, మాట కాదు. నేను చెప్పిన మాట ప్రాముఖ్యం కాదు, నేను నీ జీవితంలో చేయబోయే మహిమ కార్యం ప్రాముఖ్యం. మాటలు మంచివే, మాటలు మాట్లాడాలి, మాటల వల్ల విశ్వాసం పెరుగుతుంది. కానీ మాట ముఖ్యం కాదు, మాట కాదు. కానీ నేను చెప్పిన మాటను బట్టి నువ్వు నమ్మావా? సరే, నువ్వు దేని బట్టి నమ్మినా కానీ గుర్తుపెట్టుకో, నీ నమ్మకం ఇంకా ఎదుగునట్లుగా నేను ఇంకా మాట్లాడతాను అన్నట్టుగా ప్రభువు చెప్పాడు. ఆయనకి మాట ముఖ్యం కాదు కానీ క్రియ ముఖ్యం. మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతో ప్రేమించు. క్రియలతో ప్రేమించాలి. ఈ రోజుల్లో క్రియాత్మకమైన ప్రేమ లేదు కానీ మాటలతో మాటలు కోటలు దాటుకోబోతున్నాయి. నేను నీకోసం ప్రాణం అర్పిస్తూ ఉంటారు కానీ ఒక 10 నిమిషాలు మనతో ఉండలేరు. అది ప్రాణం అర్పించేవాడి పరిస్థితి. సరే, దేవునికి స్తోత్రం. నా మాటలు నేను ముగించేస్తున్నాను. దయచేసి తలలో ఉంచుకోండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకోండి. యేసు ప్రభువులాగా మనం ప్రాధాన్యతలు కలిగి ఉంటూ ప్రభు మనకు సాయం చేయాలి. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనం చేయిస్తున్నాం. ఈ సమయంలో మీ యొక్క ప్రాధాన్యతలు మీరు మాకు తెలియజేశారు. పరిచర్య కాదు పరిచారకుల ప్రాముఖ్యం. మాట కాదు మనసు ప్రాముఖ్యం. మాట కాదు, నోటి మాట కాదు, మహిమ కార్యం ప్రాముఖ్యం. ప్రభువా, మీకు వందనం చేయిస్తున్నాం. మీ ప్రాధాన్యతలు పొంది ఉన్నవి కాదు, పొందబోయేది, పొందాల్సింది ప్రాముఖ్యం. మేము ఈ భూలోకంలో ఏదైనా పొందుకున్నాం, అది కాదు, పరలోకంలో పొందుకోవాల్సింది. దాని గురించి మేము దృష్టి పెట్టుకొని అటువంటి వాటిని మేము ఆత్మ సంబంధమైన వాటికి ప్రాధాన్యతలు ఇవ్వగలిగే విధంగా ఉండగలటూ సాయం చేయమని, అటువంటి ప్రయారిటీస్లో మేము ముందుకు సాగుతూ సాయం చేయమని యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభుచితమైతే రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.